హాయ్ అండి. మా దేవానికి ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది జస్ట్ ఒక వాటర్ మిలన్ మాత్రమే. చాలా ఇష్టంగా తింటాడు దీన్ని. దీన్ని కట్ చేస్తే నేను ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. సో, అదేంటంటే నా మ్యారేజ్ అయిన 4 మంత్స్‌కి నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్‌లని తీసుకొని నన్ను చూడడానికి వచ్చేవాళ్ళనమాట. వాళ్ళందరూ నాకు ఒక సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఒక 2, 3 ఇయర్స్ ఎంజాయ్ చేయండి. తర్వాత పిల్లల్ని ప్లాన్ చేయండి. ఇప్పుడప్పుడే పిల్లల్నేం ప్లాన్ చేయకండి అని చెప్పేసి అనేవారు. నేను ఒక నవ్వు నవ్వి ఊరుకునేదాన్ని. నేను మాట్లాడేదాన్ని కాదు. సో, నేను మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే కన్సీవ్ అయ్యాను. అప్పుడు చూడడానికి కూడా వచ్చి కంగారు పడ్డారా? ఎందుకు ఎంజాయ్ చేయకపోయారా? అని చెప్పేసి మళ్ళీ అన్నారు సేమ్ అదే. కానీ మేము పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పిల్లల కోసం హాస్పిటల్స్‌కి టాబ్లెట్స్ అంటూ తిరుగుతున్నారు. నేనేమో వీటితో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలతో ఎంజాయ్ చేసే మూమెంట్ చాలా ప్రీషియస్ ప్రతి ఒక్కరికి కూడా. సో, నేను న్యూ కపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఏం చెప్తున్నానంటే, మీ ఎంజాయ్‌మెంట్ కోసం పిల్లల్ని అవాయిడ్ చేయకండి. ఎందుకంటే పిల్లలు పుట్టినంత మాత్రాన మన ఎంజాయ్‌మెంట్ ఆగిపోతుందని కాదు. సో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా పీసీఓడీ ప్రాబ్లమ్ అనో ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటున్నాయి. అందులోకి మీరు టాబ్లెట్స్ అయ్యి వాడి ఏమన్నా పిల్లల్ని ఆపుకుందామంటే తర్వాత సో మెనీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యి మీరే సఫర్ అవ్వాల్సొస్తది. సో, నాది ఒక్క సజెషన్ ఇది అంతే. సో, పిల్లలననేది అవాయిడ్ చేయకండి. పిల్లలకన్నా ప్రీషియస్ అయినది ఏమీ లేదు లైఫ్‌లో.